శత్రువుకు ప్రేమను పంచమన్నాడా లేదా? ఈ మనుషుల బ్యాచ్ అలాంటిది. మిత్రువుకు కూడా వీడి ప్రేమ పంచడం. కొంతమంది చూడండి, అన్న వాళ్ళు మంచివాళ్ళు కాదన్నా, వీళ్ళు మంచివాళ్ళు కాదన్నా, వీళ్ళు మంచివాళ్ళు కాదన్నా, వీళ్ళు మంచివాళ్ళు కాదు. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటో తెలుసా? అసలు వీడు మంచివాడు కాదు. ప్రభు అంటాడు, శత్రువును కూడా ప్రేమించు, పగవాడికి కూడా ప్రేమను పంచు. పాత నిబంధనలో పాపం చేస్తే వ్యభిచారం, క్రొత్త నిబంధనలో మోహంతో చూస్తే అదే పాపం అని నేను మీతో చెప్పాను. నేను చెప్పిన మాటల ప్రకారం మీ జీవితాన్ని కట్టుకుంటే, దైవజనమా, లోకస్తులకు వరదలు వస్తాయి, భక్తిగా బ్రతికిన నీకు వరదలు వస్తాయి. లోకస్తుల మీద వాన కురుస్తుంది, లోకస్తుల మీద గాలి దాడి చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే, ఆ గాలి తాకిడికి నీవు గురి అవుతావు, అన్యులు గురి అవుతారు. కానీ అద్భుతం తెలుసా? గాలి ఎంత వీచినా వాక్యపు పునాదుల మీద కట్టబడిన ఆత్మీయత ఎప్పటికీ ఎన్నటికీ పడిపోదు. అది నిత్యము నిలుచు సియోను కొండలాగుంటుంది.